ఆన్సర్ చెప్తాడు ఆ సీనియర్. మీకు ఫుల్ మీ యొక్క ర్యాంక్ గురించి ప్రెజెంటేషన్స్ ఎవరు చేస్తున్నారో అతను చెప్తాడు. ఓకే, ఆ ప్రెజెంటేషన్స్ చేసేటువంటి వ్యక్తి ఆ యొక్క గైడ్ ఏదైతే ఉందో వాళ్ళని ఫాలో అవడమే క్రమశిక్షణ. ఇక మళ్ళీ ఇది మర్చిపోద్దు. ఇది మర్చిపోతే అడ్రస్ తప్పిపోతాం, ఎటేటో తిరుగుతాం. చేసిందంతా క్రమశిక్షణ అవుతుంది. అర్థమైందా? జిమ్ లో నాకు కోచ్ మార్కులు వేయాలి. ఇంకెక్కడైనా సంగీతంలో ఆ కోచ్ మార్కులు వేయాలి, మ్యాథ్స్ లో ఆ కోచ్ మార్కులు వేయాలి. ఆయన చెప్పినట్టు క్రమంగా ప్రాక్టీస్ చేస్తేనే అది వస్తుంది. ఎంత ఇంపార్టెంట్ కోచ్. హీరో పవన్ కళ్యాణ్ తను ఒక శిక్షణ, యుద్ధ కళలో శిక్షణ పొందడానికి తన అన్న పేరు ఏది పడకుండా వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి రోజుల తరబడి నిలబడితే అప్పుడు అతను ఆ యొక్క అవసరాన్ని చూసి అప్పుడు అది కూడా తన తన యొక్క ఇన్స్టిట్యూట్ లో సేవ చేయడానికి ఉపయోగించుకున్నాడు ఫస్ట్. ఆ తర్వాత ఇచ్చాడు అతనికి. ఎప్పుడైనా వాళ్ళ ఇంటర్వ్యూ చూపిస్తాను. ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చితే పక్కన వాళ్ళు ఇంకోళ్ళు చెబితే అప్పుడు తెలిసిందంట ఇతను మెగాస్టార్ తమ్ముడు అని. ఎందుకని అంటే ఈ వ్యక్తికి తెలుసు ఆ కోచ్ ఎంత ఇంపార్టెంట్ అని. ఇది మామూలుది కాదు. మీకు ఒకవేళ ఒక ఇన్కమ్ సంపాదించేటువంటి మార్గం అంత ఇంపార్టెంట్ అనుకుంటే ఆ కోచ్ కూడా అంత ఇంపార్టెంట్, ఆ క్రమశిక్షణ కూడా అంత ఇంపార్టెంట్. కోచ్ చెప్పింది చేయడమే క్రమశిక్షణ. ఇంకా మిగతాది ఏది క్రమంగా శిక్షణ. శిక్షణ అంటే ప్రాక్టీస్. క్రమంగా ఏం ప్రాక్టీస్ చేయాలో తనే చెప్తాడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. మ్యాథ్స్ నేర్చాలన్నా ఇంకోటి ఏదైనా సరే ఆ విధంగా చేయాల్సిందే. ఓకే, రియాక్షన్స్ ఉంటాయి చూడండి. మీరు అందరు స్క్రీన్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు పడుకొని వినొద్దు. అస్సలు లక్ష్మీదేవి అస్సలు లైక్ చేయదు పడుకొని వాళ్ళు. కనీసం వెళ్ళి హాల్లోకి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చొనైనా వినాలి. అట్లా మేడం వాళ్ళు చూడండి సపోర్ట్, అట్లా కూర్చొని మీరు ఆన్ చేసుకుంటే ఇంకా ముందు బెంచ్లో వచ్చి కూర్చున్నట్టే. సరేనా? దీనికి డెఫినేషన్ రాసుకోండి. ఇది నేను చేస్తున్నానా లేదా, క్రమంగా ప్రాక్టీస్ చేస్తున్నానా లేదా. ఇది చేయకుండా మనం అస్సలు మీరు టీమ్ బోనస్ ని, ఇంకా ర్యాంక్ ని, డైమండ్ సీట్ ని ఇదంతా మనం చేయలేం, సాధించలేం. క్రమంగా కోచ్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో నేను ట్రైనింగ్ ఎలా ఇస్తాను అని అంటే కేవలం రెండింటి ద్వారానే నేను ఇవ్వగలుగుతాను. ఒకటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా, అది జూమ్ ఆర్ డిజిటల్ ఆర్ ఫిజికల్. రెండోది వాట్సాప్. వాట్సాప్ లో కూడా ప్రతి ఒక్క గ్రూప్ కూడా నాకు ఒక ట్రైనింగ్ సెంటరే. ఉట్టిగా ఏదో టైం పాస్కి అస్సలు పెట్టే ముచ్చటే లేదు. అదొక ట్రైనింగ్ సెంటర్. అది 250 250, 500 ఎర్లీ మార్నింగ్ బ్రెత్ వర్క్ కి ఆరాప్ అవర్, ఎగ్జిక్యూటివ్స్ కి ఎగ్జిక్యూటివ్స్. దాంట్లో మళ్ళీ కొంతమందిని ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో, అంటే మనకి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు. అందరికీ టైం ఇవ్వడం కుదరదు, కొంతమందికి టైం ఇస్తారు. ముందు వాళ్ళకి ట్రైనింగ్, ఎగ్జాక్ట్ గా కోచింగ్ ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇట్లా ప్రతి ఒక్కటి. అందులో మీరు ఏ పర్సనల్ లింకులు తీసుకొచ్చి పెట్టొద్దు, వీడియోలు పెట్టొద్దు ఎవరు కూడా. మీ పర్సన్ అసలు ఏది వాట్సాప్ గ్రూపుల్లో మీ పర్సన్ దాంట్లో మీది, కానీ నేను పెట్టిన దాంట్లో మీకు సంబంధించి ఒకటి మీ టీం వాళ్ళు ఉంటే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఆల్ ది బెస్ట్ చెప్పాలి, శుభాకాంక్షలు తెలియజేయాలి, అంతే. ఇంకా మీకు సమాచారాన్ని అంతటి మోసుకొచ్చి మాత్రం అందులో పెట్టద్దు ఎవరిని ఎవరు. ఇంకా నేను చాలా మోటివేట్ చేస్తున్నది, ఇంకా మీరు ఎవరు కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సరే. సో ట్రైనింగ్ అనేది ఆల్వేస్ మనకు జరుగుతూనే ఉంటుంది. ఈ మాటలు కూడా మీకు ట్రైనింగే, కేవలం మోటివేషనే కాదు. ట్రైనింగ్ లోపల ట్రైనప్ అవుతూ ఉంటుంది. మీ యొక్క అహం, మీ ఈగో ట్రైనప్ అవుతూ ఉంటుంది. మంచిగా విన్నదనుకోండి చాలా పవర్ఫుల్ గా తయారవుతుంది. ఎందుకంటే అహం ఆలోచించే విధానమే ఆరాపవర్. ఆరాపవర్కి డెఫినేషన్ నాగేశ్వరరావు గారు. అహము ఆలోచించే విధానమే ఆరాపవర్. ఈ ఆరాపవరే అసలు కావాల్సింది. మనకు దిష్టి తగలకుండా ఉండాలన్నా, మనకు అన్ని అనుకూలంగా జరగాలన్నా, ఏదైనా సరే ఈ ఆరాపవరే ఇంపార్టెంట్. మన చుట్టూ ఒక
కాంతి విద్యుదయస్కాంత క్షేత్రం ఉంటది. మన కళ్ళకి కనిపించదు. మనకు కావాల్సిన అది కొంతమందికి అన్నీ సజావుగా జరిగిపోతూ ఉంటాయి. అందుకనే మన వాళ్ళు గూడా చెప్తుంటారు. వాళ్ళంత పాజిటివ్‌గా ఉన్నారు గాబట్టే ఆ సక్సెస్‌ని తీసుకున్నారండి అని అంటారు. ఏంటిదదంతా? ఆ ఆలోచన విధానము, ఆరా పవరే పాజిటివ్. అంతే ఇంక. మరి వాళ్ళు రైట్ కాదు కదా! వీళ్ళు ఇయన్నీ కుదరవదింక. నీ ఆలోచన విధానమే నీ ఆరా పవర్. అంటే నీ అంటే ఎవరంటే అహం. ఆ ఇగో ఉంటుంది. సో, దాని గురించి ఈ 4 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వదలకండి. ఆ తర్వాత మళ్ళీ నేను బిజీగా ఉంటాను. దీన్నే మళ్ళీ మన ఎగ్జిక్యూటివ్స్ కూడా మీకు విశ్లేషిస్తారు. ఓకే డియర్ ఫ్రెండ్స్. అయితే మనకున్న ఛాలెంజ్ మీకు చెప్తాను. ఈ ఛాలెంజ్‌ని మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. ఛాలెంజ్ ఏంటంటే నలుగురితోటి ఉంటుంది. మనిషి సంఘజీవి. హ్మ్. మనిషి సంఘజీవి. ఇక ఇంట్లో ఉన్న పిల్లలు, భార్య పిల్లలైనా, భర్త పిల్లలైనా, మన చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా, ఇంకా మనం వెళ్లి పనిచేసేటువంటి కొలీగ్స్ అయినా, మన టీమ్ అయినా అందరూ సంఘమే. మనిషి సంఘజీవి. తన వరకు తాను ఎట్లైనా వండుకొని తినేస్తాడు. తన వరకు తను తన ఇష్టం చేసేసుకుంటాడు. నో ప్రాబ్లమ్. కానీ అందరికి నచ్చేలాగా చేయాలి అనంటేనే అసలైనటువంటి పెద్ద టాస్క్. అవునా? అసలైన పెద్ద టాస్క్ అది. నా వరకు నేనేదో వండుకొని తినాలంటే ఓకే. నా ఇష్టం నాది. అంతేగాని ఇక్కడ మళ్ళీ సంఘంలో గెలవాలి అనే టాస్క్ ఉంది చూసారా? అది పెద్ద టాస్క్ అసలు. ఇంకో అసలైన పెద్ద టాస్క్ రెండోది చెప్తాను. ఇది మొదటి టాస్క్ అన్నమాట. పెద్ద ఛాలెంజ్ అది. హ్మ్. ఈ అందరి అహాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇగో ఉంటుంది. చిన్న పిల్లలతో సహా అందరికి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవ్వడంతోటి మనసు కూడా డెవలప్ అవ్వడంతోటి ఇగో కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటది. అంటే ఇగో అంటే పర్సనల్ ఇష్టాలు, పర్సనల్ ఫ్లేవర్. నాకంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది. నచ్చుద్దా? నచ్చదా? ఇట్లా అన్నమాట. నాకు కొన్ని చేస్తేనే ఇట్లా చేస్తేనే నచ్చుతది. అప్పుడు నా ఇగో ఉంటుంది అట్లా. అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇగో ఉంటుంది. హ్మ్. దీనికి ఆహ్, దీనికి అనుకూలంగా ఉండడమే పెద్ద టాస్క్ అంటే, మళ్ళీ మనకు వాళ్ళు నచ్చుతున్నారా? లేదా? అనేటువంటిది మన ఇగో ఇష్టాలు చూడడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇంకోటి రెండోది. ఇప్పుడు చూడండి. నా ఇగోని దాటడమే పెద్ద కష్టమైపోయిందనుకోండి. అందరి ఇగోని మ్యాచ్ చేయాలంటే చాలా పెద్ద కష్టం. తను తననే జయించలేకపోతున్నాడనంటే, ఇంకా అందరిని ఎట్లా జయిస్తాడు? తనే మనసుని గెలవలేకపోతున్నాడంటే, ఇంక అందరి మనసుని గెలవడం అనేది చాలా పెద్ద కష్టం. ఓకేనా? ఇది. నేను నా హోమ్ వర్కే జేయలేకపోతున్నానంటే, ఇగ ఫ్రెండొచ్చి "అరె! నా హోమ్ వర్క్ గూడా జేసి పెట్టు" అన్నట్టే ఉంటది. హ్మ్. అది ఇప్పుడు నాకే కష్టమవుతుంది అన్నట్టు. సో, నా ఇగోని నేను నా ఇగోకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరెవరు అని నేను నచ్చిన వాళ్ళని ఎతుక్కుంటూ కూర్చుంటే, హ్మ్. ఆ యొక్క మన వాళ్ళకి నచ్చినట్టు మనం ఎప్పుడు ఉంటాం? అది చాలా కష్టమైపోద్ది. ఇది మీకు అర్థమైతే చాలా మంచిది. హ్మ్. అహం ఎట్లుండాలో అర్థమైతది. ఎలాంటి అలవాట్లుండాలో అర్థమవుతది. ఈ ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళకి నువ్వు చేరుకోవాలనంటే ముందు మీ ఇగోని మీరు దాటాలి. మీ ఇగో చాలా పవర్‌ఫుల్‌గా తయారవ్వాలి. ఇగో అంటే ఆలోచించే విధానం, మన ఇష్టాలు. హ్మ్. నేను ఆలోచన గదా! అహం అంటే నేను. అహం అంటే అర్థం నేను. హ్మ్. ఈ సైన్స్ మనకు తెలిసినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాం. ఇందాక నేను ఒక 97లో రాసిన ఒక పుస్తకం ఎప్పటిదో దొరికింది. ఆహ్, అది చూస్తే 97 వాళ్ళది. ఇందులో ఎమోషన్స్ అంటే క్లియర్‌గా ఏమి రాసింది అంటే, కొన్ని వ్యక్తం చేయాల్సినవి ఉంటాయి. కొన్ని కంట్రోల్ చేసుకోవాల్సినవి ఉంటాయి. వాళ్ళెంత చక్కటి ఉదాహరణ అంటే, చెరకుని పిప్పితో సహా మనము తినలేము. దాన్ని ఒకదాన్ని హోల్డ్ చేసి ఆ రసాన్ని తీసుకుంటాం. ఏదైనా ఫ్రూట్‌ని అంతే గదా! పిప్పిని హోల్డ్ జేసి, ఆ రసం వరకు తీసుకుంటాం. ఎమోషన్స్ గూడా అంతే అన్నీ వ్యక్తం జేయాల్సినయి గావు. ఎంత వరకు వ్యక్తం జేయాలి అనే దాన్ని మనం ఆ కాన్షియస్‌ని, ఆ గ్రిప్‌ని తెచ్చుకుంటే అహము చాలా సక్సెస్ అవుతది. లేకపోతే మాత్రం
ఈ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. లేదు నా అహంకి మ్యాచ్ అయిన వాళ్ళనే నేను తీసుకుంటానంటే ఇక ఎక్కడ దొరకాలి అట్లా మ్యాచ్ అయ్యే వాళ్ళు? కష్టం. ఉమ్. అందరినీ సేమ్ టు సేమ్ మనం అనుకుంటాం, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా వాళ్ళలో ఉంటారేమో అహానికి మ్యాచ్ అయ్యే వాళ్ళు. ఎక్కడా దొరకరు. ఏందెందుకు వెతికినా దొరకరు. ఎందుకని? ముందు ఈ అహాన్ని ఫ్లెక్సిబుల్ గా తయారు చేసుకోలేదు. అందుకే బ్రూస్లీ ఏమంటాడంటే నీ అహంని వాటర్ లాగా చేసుకోమంటాడు. ఏ బాటిల్ అయినా సూట్ అయిపోతుంది. నీ ఆలోచన విధానాన్ని కొంచెం ఫ్లెక్సిబుల్ గా చేసుకో. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ అహం ఎప్పుడు కూడా అందుకనే ఆనందంగా ఉండడం అనేది టార్గెట్ అవ్వాలి అహానికి. అహానికి ఎప్పుడు కూడా ఆనందమే పరమావధి, పరమ గమ్యం, అది టార్గెట్. అది అసలు ఆ అహం ఆనందంతో, అందుకని దాన్ని ఏ కోశం అనే పేరు పెట్టారు అర్థం కావాలని పెద్దవాళ్ళు? ఆనందమయ కోశం అని పేరు పెట్టారు. రైట్. మళ్ళీ ఒకసారి దాన్ని రీక్యాప్ చేసుకోండి. ఓకే. ఇది ఆనందమయ కోశము. ఆ తర్వాత ఆనందమయ కోశం డెప్త్ గా ఉన్నది, కింది పొర. ఆ తర్వాత ఉన్నది ఏంటిది? విజ్ఞానమయ కోశము. రైట్. ఆ తర్వాత ఉన్నది మనోమయ కోశము. రైట్. ప్రాణమయ కోశము, అన్నమయ కోశం. అంటే అన్నం తోటి నిలబడేటువంటి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది అంటే మనల్ని అలర్ట్ చేస్తుంటది, యాక్టివ్ గా ఉండేలా చేస్తుంటది. ఎప్పుడు ఏంటిది అనేది ఆలోచనలు ఎన్ని రకాలుగా వస్తున్నాయని. మా అమ్మాయి అడిగింది, ఇన్ని రకాలుగా ఎందులోంచి ఆలోచిస్తున్నామో ఎలా తెలియాలంటే వాటి గురించి తెలుసుకుంటే, ఆ బాక్సుల గురించి తెలుసుకుంటే అర్థం. నీకున్నది ఒకటే కంప్యూటరు. నువ్వు తయారు చేసుకున్న మ్యాటరు పవర్ పాయింట్ లో తయారు చేసావో ఎక్సెల్ లో తయారు చేసావో తెలియదా నీకు? ఒకటే కంప్యూటర్ లో పవర్ పాయింట్ లో ఉందా ఎక్సెల్ లో ఉందా తెలుస్తుంది. అట్లాగే నీకు ఇవి అర్థమైతే నువ్వు ఏ కోణంలో ఆలోచిస్తున్నావో తెలిసిపోతుంది. సింపుల్. మనకు తెలియకపోతేనే కష్టం అనమాట, గుర్తించడం కష్టం అవుతుంది. అప్పుడు తనకి ఒక అవగాహన వచ్చింది. ఓకే. మనం సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణము మన యొక్క ఆలోచన విధానంలో ఎక్కడో ఉంది తేడా అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఈ ఫస్ట్ ఇది అర్థమైంది కదా. సెకండ్ది ఏంటి? అందరి ఈగోస్ ని మనం గెలవగలగాలంటే మన ఈగోని కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలి. అసలు నేను అనేటువంటిది, నేను హరిప్రసాద్ బాగా అర్థం చేసుకుంటే ఇది ఉంటుంది. ఇక అర్థమయ్యేటట్టు వెళ్ళాలంటే దానికి కొంచెం లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని వ్యక్తికి ఎందుకు నిద్ర లేవాలో కూడా తెలియనట్టు, సంకల్ప శక్తి లేనటువంటి వ్యక్తికి ఎందుకు నిద్ర లేవాలో కూడా తెలియదు. తెలిసిన స్నేహం సరిగ్గా లేకపోతే అసలుకి గుర్తు చేసే వాళ్ళు కూడా ఉండరు. స్నేహం కరెక్ట్ గా ఉండాలి. అది కోచ్ తోటి స్నేహం ఉంటే ఇంకా మంచిది. తను తీర్చిదిద్దే వాళ్ళు, తన ర్యాంక్ కోసం రెగ్యులర్ గా కష్టపడే వాళ్ళు సరైనటువంటి కోచ్ వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ స్నేహం చాలా అవసరం వాళ్ళకి. సో తన ఈగో ఎప్పుడు కూడా ఏ లక్ష్యం ఉండాలి అంటే, ఒకటి కొన్ని ఆనందమే లక్ష్యము. ఈ హరిప్రసాద్ అనే నేను టార్గెట్ ఏంటంటే ఆనందం, హ్యాపీనెస్, అంతే. నచ్చినవి జరిగితేనే నేను హ్యాపీగా నువ్వు నువ్వు అన్ని నచ్చేలాగా చేసుకోవాలి అంటేనే ముందు ఈ టార్గెట్ ఉండాలి. అప్పుడు అది ఆ ఆలోచన విధానమే ఆరాపవర్గా మారి అన్ని అలాగే జరిగేటట్టే ఉంటుంది. కొంతమంది జీవితాల్లో ఎందుకు అంత స్వర్గమయమై అంత ఆనందం ఉంటుంది అనంటే ఈ ఆలోచన విధానమే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఎలా ఉండాలి, ఆ అహం ఏం కోరుకోవాలంటే ఆనందాన్ని కోరుకోవాలి. ఈ అహం దేంతో తయారైంది? ఈ ఆనందమయ కోశము శక్తితో తయారైంది. శక్తితోటే ఈ యొక్క ఈ ఆలోచన, అహం అనే ఆలోచన అనేది తయారైంది శక్తితోటి. ఈ యొక్క మొత్తం కూడా ఈ సృష్టి అంతా, విశ్వం అంతా శక్తితో నిండి ఉంది, శక్తితోటే తయారవుతుంది.
శక్తి మధ్యలో ఉంటే ఇటో కణం, ఇటో కణం ఉంటుంది. ఆ రెండిటిని తన నుంచే అది ఉద్భవింప చేసింది. ఒక తల్లి తన నుంచి బిడ్డను ఎట్లా తయారు చేసిందో, సృష్టించిందో, అదే విధంగా శక్తి ఈ యొక్క ఆలోచనని క్రియేట్ చేసుకుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు, ఈ సైన్స్ ఎందుకు మనం తెలుసుకున్నామంటే, హరిప్రసాద్ అనేటువంటి అహం ఒకవేళ ఆనందంగా లేకపోతే దానికి కారణము ఈ అహానికి పైన ఉన్నటువంటి, ఇది కింది పొర, అహానికి పైన ఉన్నటువంటి చిత్తము అంటే సబ్ కాన్షియస్, బుద్ధి ఇంటలెక్ట్ మనోమయ కోశము, మనసు ఎమోషన్స్, శరీరము యాక్షన్స్, వీటన్నిటిలో శక్తి తగ్గిందని అర్థం. చిత్తం అంటే అలవాట్లు ఉంటాయి. ఈ బాక్స్లో, చిత్తం బాక్స్లో అలవాట్లు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా కొన్ని అలవాట్లు ఉంటాయి, గుణాలు ఉంటాయి, ఆలోచించే అలవాట్లు, ఇవన్నీ ఇందులో పేర్కొని ఉంటాయి. ఓకే, ఇక్కడ బుద్ధి, ఇక్కడ శక్తి తగ్గింది. నిర్ణయాలు తీసుకునేటువంటి బుద్ధి, ఇక్కడ శక్తి తగ్గింది. మనసు ప్రాణమయ కోశం, ఇది ఎమోషన్స్, ఇక్కడ తగ్గింది శక్తి. ప్లస్ శరీరము, ఈ అన్నమయ కోశంలో కూడా శక్తి తగ్గింది. దానికి అనారోగ్యము, లేకుంటే లేజినెస్, లేకపోతే ఎక్కువగా అసలు తిండి లేకపోవడము, లేకపోతే ఎక్కువ తిండి పడడం, ఏదో ఒకటి మాత్రం ఇక్కడ శక్తి తగ్గింది. సో ఈ యొక్క అహం చెక్ చేసుకోవాల్సింది, ఏదైనా సరే తన ఆనందం మిస్ అయింది అంటే ఈ నాలుగిట్లో శక్తి తగ్గిందని తెలుసుకోవాలి. ఇది ఈ అహానికి అర్థం కావాలి. ఓకే, ఈ అహం నిర్ణయాలు ఏమైనా సరిగా లేకున్నా, ఈ చిత్తంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి చిత్తం అనేటువంటి దాంట్లో ఎక్కువ ఆ కోపము అలవాటు, ఏదైనా తనకు జరగకపోతే ఎమ్మటే ఫీల్ అయ్యే అలవాటు, అనుకూలంగా జరగకపోతే ఏదైనా ఉండొచ్చు. కానీ గుర్తించాలి, ఈ అహం గుర్తించాలి. లేదు, ఇవి అన్ని కూడా నాకు అనుకూలంగా, దీన్ని మాత్రం వదలలేను, నా ఇష్టాలు నాకున్నాయి, దీన్ని నేను వదలలేను, చాలా ఇష్టం. మీకు తెలుసా, మీకు ఒక విషయము, ఇప్పుడు నాకు ఒక అనుకూలంగా ఒక విషయం జరగలేదు, చాలా బాధ పెట్టే విషయం జరిగింది. ఈ టైంలో అహం ఒక మాట అనుకోవడానికి కూడా ఒప్పుకోదు, తెలుసా. నాకు శక్తి తగ్గింది, నేను శక్తిని పెంచుకోగలను, శక్తి తగ్గడం వల్లనే నాకు ఏదైనా అనారోగ్యం కావచ్చు, ఆర్థిక కష్టాలు కావచ్చు, మిగతా ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టేవి కావచ్చు, ఈ అన్ని సిచ్యువేషన్స్ నాకు శక్తి లోపం వల్లనే జరిగింది అనే ఒప్పుకోదు అహం అనేది. ఇది చాలా కష్టం అసలు. ఈ నమ్మకాన్ని మీరు ఫస్ట్ ఏర్పరచుకోవాలి. ఆ మూమెంట్ లో దానికి ఆ ఆలోచన కూడా రా, ఇది వస్తేనే ఇంకో లెక్క నేర్చుకోగలుగుతాం, తర్వాత స్టెప్ వస్తుంది ఈ సూత్రం నేర్చుకుంటేనే. మళ్ళీ ఒకసారి విన్నప్పుడు బాగానే ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, కానీ సిచ్యువేషన్ ఆ టైంలో మనకి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు కానీ, అనుకూలంగా లేకపోతే మనకి ఆర్థిక కష్టాలు కానీ, అనారోగ్యాన్ని వచ్చినప్పుడు ఈగో దేని దగ్గరికి వెళ్ళదు, అహం అనేది దేన్ని సెర్చ్ చేయదు, శక్తిని ఇంప్రూవ్ చేసేటువంటిది ఎలాగా, శక్తి తగ్గితేనే నా ఆనందం మిస్ అయింది అన్న ఆన్సర్ దగ్గరికి రావాలి. ఈ ఆన్సర్ దగ్గరికి వస్తేనే తర్వాత స్టెప్ వస్తుంది, లేకపోతే రాంగ్ ఆన్సర్, తప్పు లెక్క ఎక్కించుకున్నాం. సారేమో ఒకటి వేసాడు బోర్డు మీద, మనం ఒక ప్లస్ దగ్గర మైనస్ పెట్టినాం, కథం వచ్చే స్టెప్లన్నీ రాంగే. మళ్ళీ ఇంకా అక్కడనే తిరుగుతూ ఉంటాం. ఇంకా ఏంటి, గైడ్ లో ఒక ఆన్సర్ ఉంది, ఇక్కడ ఒక ఆన్సర్ ఉంది, రావట్లేదు అని. కారణం ఎక్కడుంది, తప్పు ఎక్కించుకున్నాం. ఇక వచ్చినవన్నీ తప్పే ఉంటాయి, కానీ మనకి స్టెప్లన్నీ కరెక్ట్ గానే కనబడుతుంటాయి. సో ఎక్కడ పోయింది అసలుకి, ఆ మెయిన్ నమ్మకం దగ్గరనే పోయింది. మీరు దీన్ని ఫిక్స్ అయితే మీరు కరెక్ట్ అడ్రస్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మనుషుల దగ్గరికి వెళ్తారు, మనసులో మనుషులు మోయాల్సి వస్తుంది. వాళ్ళు రాలేదు కాబట్టి, వీళ్ళు రాలేదు కాబట్టి, వీళ్ళు చేయలేదు కాబట్టి, వాళ్ళు చేయలేదు కాబట్టి, వీళ్ళు ఇట్లా అన్నారు కాబట్టి, అసలు అడ్రస్సే తెలియదు సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శక్తివంతమైనటువంటి వ్యక్తిని, వాళ్ళని మిగతా వాళ్ళు ఇష్టపడతారు, టీం అయినా కానీ ఎవరైనా.
బలహీనమైన వాళ్ళని ఎవరు ఇష్టపడరు. సానుభూతి చెప్తారు అంతే. బలంగా ఉన్న వాళ్ళే అందరికి కావాలి, ధైర్యంగా ఉన్న వాళ్ళే అందరికి కావాలి, ఆనందంగా ఉన్న వాళ్ళే అందరికి కావాలి. కల్లోలం ఉన్న వ్యక్తి అన్ని అలకల్లోలం చేసుకుంటూ ఉంటాడు అంతే. మన ఇంటి వాళ్ళకైనా మన వాళ్ళకైనా ఎవరు కావాలి? బలంగా ఉన్న వాళ్ళే కావాలి. బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరికి అవసరం లేదు. అర్థమైందా? సో మీరు ఒకటి, అహం అనేది ఎప్పుడు ఆనందమయ కోశము, అది అసలు ఉండేదే ఆనందంలో. బట్ వీఆర్ మిస్సింగ్ దట్ అని అనుకుంటే వెంటనే వీ హ్యావ్ టు చెక్ ఇన్ 4 వేస్. ఏంటి? ఒకటి, ఈ ఈ యొక్క అహం చిత్తంలో చెక్ చేసుకోవాలి. అండ్ దాని యొక్క బుద్ధి అనే బాక్స్ నిర్ణయాలు తీసుకునేటువంటిది. చిత్తం అంటే అలవాట్లు, ఇదే సబ్ కాన్షియస్ అన్నమాట. చాలా మెయిన్ ఇది సబ్ కాన్షియస్. మరి దీనికి అలవాటు చేసింది ఎవరనంటే తెలియక అహమే చేసింది. చిన్నప్పటి నుంచి తెలియక కొన్ని కొన్ని అలవాట్లు చేసుకుంది. దానికి మార్నింగ్ అలవాటు లేదు, లేకపోతే ఇంకొకటి పుస్తకం చదివే అలవాటు లేదు. అది ఉండుంటే ఈ చిత్తంలో తనే ఉండేది అంతేనా? ఈ ఈ చిత్తము, ఈ యొక్క అహము అనేది ఒక చిన్న విత్తనం అనుకుంటే, ఈ విత్తనం నుంచి వచ్చినటువంటి కాండము, కొమ్మలు, ఆకులు, పండ్లు ఇయన్నీ దీని నుంచే వచ్చింది. ఈ బీజం ఎట్లా ఉంటే దాని పైన ఉన్నవన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఈ భాష అర్థమవుతుందా మీకు? సైకాలజిస్టులు ఒక వరకు వెళ్తారు. మనం ఇంకొంచెం డెప్త్‌కి వెళ్ళి దాన్ని జూమ్ చేస్తున్నాం. ఈ క్లారిటీ గనుక మీకుంటే మీకు చాలా అర్థమవుతాయి. ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని అహంకి కొంత సాఫ్ట్‌వేర్ అందిద్దాం. సాఫ్ట్‌వేర్ అందిద్దాం. మీరు కొన్ని కొన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనకు అర్థమవుతది. మన డెసిషన్స్ ఏం తీసుకున్నాము. అన్ని డెసిషన్ తీసుకొని చేస్తామా సునీల్? కొన్ని కొన్ని చేసేస్తూ ఉంటాం. కొన్ని ఎమోషన్స్ రిలీజ్ చేసేస్తాము. కొన్ని మాటలు మాట్లాడేస్తాము. కొన్ని నిర్ణయాలు చేసేస్తాము. అన్ని డెసిషన్ సబ్‌కాన్షియస్‌లీ డెసిషన్ తీసేసుకుంటాం. అవునా? ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత రిజల్ట్ కనుక ఏదన్నా అయ్యుంటే అప్పుడు మళ్ళీ మనము ఆహ్, పునరాలోచనలో పడిపోతాం. రైట్ అంతేనా? పునరాలోచనలో పడతాం. కానీ డెసిషన్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఈ డెసిషన్స్‌ని ప్రేరేపించేటువంటి ఇంట్యూషన్స్ ఇంకా సూక్ష్మంగా ఉంటాయి. ఆ ఇంట్యూషన్ బట్టే ఇప్పుడు నేను నేను ఈ సబ్జెక్ట్ చెప్పాలి అన్నది నా డెసిషన్‌ని తెలియకుండానే నేను సబ్జెక్ట్‌ని సెర్చ్ చేస్తాను. ఇంప్లిమెంటేషన్ ఆచరణలోకి నేనిప్పుడు 2 పేజీలు నేను నోట్స్ రాసుకున్నాను. ఈ ఆచరణ ఎట్లొచ్చింది? నా డెసిషన్ వచ్చింది. కానీ అన్‌కాన్షియస్‌లీ నేనది తీసుకున్నాను. అన్‌కాన్షియస్‌లీ అలవాటయిపోయింది కాబట్టి తీసుకున్నాను. ఈ అలవాటు ఎక్కడుంది? ఆ! చిత్తంలో సబ్‌కాన్షియస్. మీరు వెంటనే ఆ నోట్స్‌ని చూస్తే అది వస్తది. అందుకే నోట్స్ చాలా ఇంపార్టెంట్. శ్రవణం, పఠనం ఎంత ఇంపార్టెంటో నోట్స్ అనేది అంత ఇంపార్టెంట్. లేకపోతే 2 రోజులకే ఉంటుంది. అంతే. హ్మ్. 2 రోజులు కాదు. తర్వాత గంట ఆగిన తర్వాత మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అందుకే పెన్, పేపర్ చాలా ఇంపార్టెంట్. ఇది నా జీవితానికి ఉపయోగపడుతుందనుకుంటే. హ్మ్. సో, ఈ చిత్తం అనే బాక్స్‌లో ఈ డెసిషన్‌ని నేను ఎట్లా తీసుకున్నాను? నా లోపల నుంచి వచ్చినటువంటి ఇంట్యూషన్ ప్రకారం తీసుకున్నాను. దాన్ని సహజాతం అంటాం. ఈ ఇంట్యూషన్ ఇచ్చేదే అహము. నా ఆలోచించే విధానము. ఆ ఇంట్యూషన్ బట్టే నిర్ణయం తీసుకునే బుద్ధి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అదొక అలవాటుగా జరిగిపోతూ ఉంటుంది. ఈ థర్డ్ స్టెప్‌లో. నేను 2025లో విత్ పీపీటీ తోటి నేను మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. సో, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు చక్కటి నిర్ణయం తీసుకుంటారని, ఈ 24 మీకు మంచి ఎండింగ్‌నిస్తుంది. 25 మంచి స్టార్టింగ్‌నిస్తుందని నేను చాలా ఆశతోటి ఇది సబ్జెక్ట్ చెప్తున్నాను. హ్మ్. నా అహం అట్లా ఆలోచించింది. కరెక్టేనా కాదా అది? హ్మ్. అలవాటయిపోయిందది. ఎందుకంటే నాకు చిత్తంలో ఉన్నటువంటి అలవాట్లు నాకు సపోర్ట్ చేస్తున్నాయి ఈ అహంని. ఈ అహంని ఎక్కడనో ఒక దగ్గర కంట్రోల్ చేసి కొన్ని క్రమశిక్షణతోటి కొన్ని అలవాట్లు నేను చేశాను. ఈ అహం. సో, ఇంట్యూషన్, ఇంప్లిమెంటేషన్. ఐ టు ఐ. ఐ టు ఐ. కృష్ణప్రియ ఎట్లా రాసుకోవాలో అర్థం కావట్లేదా? ఐ అని వేసుకొని చిన్న డాష్ ఇచ్చి
తర్వాత ఐ అని పెట్టు. ఫస్ట్ ఐ ఫర్ ఇంట్యూషన్. ఐ అంటే నేను, అహము, ఇది ఇంట్యూషన్. దట్ లీడ్స్ టు ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకెళ్తుంది. ఈరోజు మీరు రావాలి వినాలని మీకు ఇంట్యూషన్ ఇచ్చింది, ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది. ఇంకా ఈ లోపల ఇంట్యూషన్ జాగ్రత్తగా వచ్చేలాగా మనమే చూసుకోవాలి అంతే. అహము ఇంట్యూషన్ ఇచ్చిందంటే మిగతా అన్ని టక 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 ఆన్ అయిపోతాయి. ఈ 4 ఇంకా పెద్దన్నయ్య ఎట్లా చెప్తే ఇంకా చిన్న వాళ్ళు అట్లనే. ఇంకా మనం జాగ్రత్త పడాల్సింది ఎక్కడ? ఈ అహం ఇచ్చే ఇంట్యూషన్, ఐ ఇచ్చే ఇంట్యూషన్ దగ్గరనే ఉంది అసలైనటువంటి. I3 అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఐ ఫర్ అహము అంటే ఆలోచించే విధానము, అదే 6వ పవరు. ఆ తర్వాత ఐ అని అంటే ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మీకు ఇక్కడనే ఈ ఐ దగ్గరనే మనం ఈ ఆలోచించే విధానం దగ్గరనే జాగ్రత్త పడలేదనుకోండి, ఇక మనం ఇంకేం చేయలేం. ఇంట్యూషన్ బెస్ట్ గా లేకపోతే ఇంప్లిమెంటేషన్ దెబ్బతినేస్తుంది. ఈ ఇంప్లిమెంటేషన్ లో మనసు ఉంటుంది, వాచ ఉంటుంది, కర్మన ఉంటుంది. మనస అంటే ఆలోచనలు, వాచ అంటే మాటలు, కర్మన అంటే చేతలు. థాట్స్, వర్డ్స్, డీడ్స్, ఈ 3 ఉంటాయి. ఇంకంతే. ఈ 3 ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే ఆ ఇంట్యూషన్ కంట్రోల్. ఆ ఇంట్యూషన్ ఎవరి కంట్రోల్లో ఉందంటే ఐ అనేటువంటి నేను, అహం చేతిలో ఉంది. ఇది బెస్ట్ గా అర్థమైందా? ఇది నేను చెప్పగలిగానా మీకు? ఒక పెద్ద బుక్ సారాంశం అది. ఇది మాత్రం అర్థమైతే అసలు ఈ మనసును జయించడం అంటే ఏంది, అధిగమించడం అంటే ఏంది, ఇవన్నీ అర్థమైపోతాయి. మనకు తెలియకన చాలా మంది అలవాట్ల గురించి మాటలు వింటూ ఉంటాం, వాళ్ళ సబ్జెక్ట్ వింటూ ఉంటాం. మనం దేనికోసం వెతుకుతున్నాం మనకు తెలియదు, కానీ లోపల నుంచి ఐ వెతుకుతూ ఉంటుంది, మీ ఈగో వెతుకుతూ ఉంటుంది సరైన ఆన్సర్ గురించి. ఎందుకంటే అది చాలా సార్లు ఇంట్యూషన్ ఇచ్చి ఇంప్లిమెంటేషన్ చేసి చాలా బాధలోకి, దిగుల్లోకి, కష్టాల్లోకి వెళ్ళి ఉంటది. అది అబ్బా ఇంకా చాలా ఈ యొక్క చికాకుల నుంచి నేను బయటపడాలని, అది అనారోగ్యం కావచ్చు, ఆదాయం కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్ కి సంబంధించి, కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి కావచ్చు, దాని నుంచి బయటపడాలని అది కోరుకొని దాని ఇంట్యూషన్ ప్రకారము మీరు ఈ రోజు అటెండ్ అయ్యే ఇంప్లిమెంటేషన్ జరిగింది. మన ఈగోని మనం అర్థం చేసుకోవాలి. ఇది సో ఒక్కసారి కొంచెం రిలాక్స్ గా ఇది వినండి. ఒకవేళ ఆ ఇంప్లిమెంటేషన్ గనక సరిగా లేకపోతే, ఆ ఇంట్యూషన్ గనక లేకపోతే, దాని తర్వాత ఉన్నటువంటి పొర ఏదైతే చిత్తము అనేటువంటిది ఉందో అది భ్రమకి లోనవుతుంది. సో బుద్ధి నిర్ణయాలు తప్పుగా తీసేసుకుంటుంది అంతే. ఇంకా ఒక్క ఇంట్యూషన్ బాగాలేనందుకు అది. మరి ఎందుకు ఇంట్యూషన్ బాగుండట్లేదు అని అంటే ఇన్ఫర్మేషన్ సరిగా లేక. పాతకాలంలో గతంలోనే ఇన్ఫర్మేషన్ సరిగా లేక ఏది పడితే అది ఆలోచించి ఎమోషన్ విషయంలో, ఈ ఆలోచనలు, మాటలు, చేతల విషయంలో డిస్టర్బ్ గా చేసుకొని మనమే ఆ చిత్తంని తయారు చేసుకున్నాం. ఆ సబ్ కాన్షియస్ ని మనమే తయారు చేసుకున్నాం. ఇక అది ఆటోమేటిక్ గా నడుపుతుంది మన బండిని మొత్తం. ఆ ఆటోమేటిక్ ని దాన్ని ఇక మీద నుంచి అయినా 2025 నుంచి అయినా ఛేదించాల్సిందే. మరి అలా అంటే మరి అహము మంచి ఇంట్యూషన్స్ కోసం ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవాలి అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన బ్రెయిన్ మనకి ఎన్నోసార్లు ఉపయోగపడుతుంది, చాలా గొప్ప విషయాల్ని మనకి అర్థమయ్యేలా చేస్తుంది. అయినా కూడా మన బ్రెయిన్తో కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన బ్రెయిన్ మనకి చాలాసార్లు అబద్ధాలు కూడా చెప్తుంది. అవును, నిజమే. చాలాసార్లు మన మెదడు కొన్ని ఫ్యాక్ట్స్ని ఆధారం చేసుకుని ఎన్నో ఊహాగానాల్ని మనకి వినిపిస్తుంది. ఏదో జరుగుద్ది అనే భయాన్ని మీకు చెప్తుంది. మనకి మన మీద నమ్మకాన్ని పోగొట్టేలా కొన్ని అనవసరమైన భయాలను కూడా సృష్టిస్తుంది. ఎప్పుడైనా సరే మనం కొంచెం అలిసిపోయినా, కొంచెం వర్క్ ఓవర్లోడ్ అయినా, కొంచెం ఒత్తిడిలో ఉన్నా మన బ్రెయిన్ ఏదో ఒక షార్ట్ కట్స్ తీసుకోమని మనకి చెప్తుంది. కొన్నిసార్లు ఈ షార్ట్ కట్స్ బాగానే ఉన్నా చాలాసార్లు ఈ షార్ట్ కట్స్ మనల్ని ఫెయిల్ చేస్తాయి. అలా మనకి ఇదే అలవాటైపోయి మన ఆలోచనలో ఒక ఎర్రర్ లాగా ఈ షార్ట్ కట్స్ పనిచేస్తాయి. ఇంకా మనకి నిజం, అబద్ధం అనే ఆలోచన పోయి అది చెప్పే
లేకపోతే అబద్ధాలకి వినడం అలవాటు చేసుకుంటాం. స్లోగా ఒక ఫెయిల్యూర్గా మనం మారిపోతాం. ఇలా మనకి వచ్చే ఆలోచనల్నే, ఈ షార్ట్ కట్స్నే ANT అంటారు, అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ థాట్స్ ఇంకా మనతో ఒక వెబ్ సిరీస్ లాగా ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్లా వస్తూనే ఉంటాయి. మన బ్రెయిన్ మనకి ఇదే నిజం అని ఒక అబద్ధాన్ని మనకి చెప్పి 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 అలవాటు చేసేస్తుంది. దీనివల్ల తిరిగి మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. రైట్. దానికి దీనికి మ్యాచ్ చేసుకున్నారా? ఇది ఇంపార్టెంట్. సో ఒకటి బాగా బలంగా నమ్మండి, నేను ప్రతి ఒక్కటి పాజిటివ్ని క్రియేట్ చేసుకోగలుగుతాను. పాజిటివ్ని అట్రాక్ట్ చేసే శక్తి నా మనసుకుంది. ఆ దైవం ఇచ్చినటువంటి ఈ యొక్క మొత్తం పార్ట్ ఏదైతే ఉందో గిఫ్ట్, ఈ మనసు, శరీరము, ఇవన్నీ ఆలోచించే విధానము, దీనికి అట్రాక్షన్ చేసేటువంటి పవర్ ఉంది. అందుకే రోండా బర్న్ గారు ఒక బుక్ రాసి ఈ భూమి మీద సక్సెస్ అయిన వాళ్ళందరి ఆలోచన విధానాన్ని ఆ బుక్ లో పేర్చింది. వీళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో చూడండి. వాళ్ళు శక్తివంతులు. వీళ్ళు బాగా అందగాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి బాగా చదివిన వాళ్ళు కాదు. మీరు చెక్ చేసుకోండి అందరిని, అవునా? ఎవరినైనా సరే. ఆఖరికి ఇప్పుడు ఇండస్ట్రీస్ ని వెళ్తున్న వాళ్ళు కూడా అసలు వీళ్ళకి ఎట్లా ఈ అదృష్టం పట్టింది అనుకుంటాం. కేవలం వాళ్ళని వాళ్ళు గైడ్ చేసుకున్నారు సరిగ్గా, వాళ్ళ అహంని చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. ఇది మీరు తెలుసుకొని తీరాలి. నేను ఎక్కడో ఉన్నాను, నాకు ఇది సాధ్యం కావట్లేదు, బయటకు వెళ్ళడం సాధ్యం కావట్లేదు, లేకపోతే ఇవన్నీ లేదు. దైవమే దిగొస్తుంది జూమ్ రూపంలో మీ దగ్గరికి, ఇంటికి వస్తుంది. మీరు ఎక్కడో ఉండండి. ఆ మేడం మహారాష్ట్ర బార్డర్ లో ఉండనివ్వండి, మీరు కర్నూలు బార్డర్ లో ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండని, కానీ మిమ్మల్ని సక్సెస్ చేయడానికి సర్వదా ఆ ప్రకృతి వస్తుంది. కానీ ఆ నేచర్ రావాలంటే మన నేచర్ బాగుంది, అంటే ఆలోచించే విధానం పవర్. ఓకే, ఇది. సో ముందు జ్ఞానమే జ్ఞానాన్ని సృష్టిస్తుంది. ఆర అంటే ఆలోచన విధానం అంటే జ్ఞానమే కదా. సో ఫస్ట్ ఒక తోడు వస్తేనే ఆ పాలు పెరుగుగా మారుతుంది, మరి ఇంకొకరికి తోడవుతుంది. సో ఇక్కడ ఆ తోడు అనేటువంటిది, ఆ జ్ఞానం ఏంటిదో మనం ఒకసారి నేను కొన్ని పాయింట్స్ ని చెప్తాను, అది చూడండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను ఆనందంగా ఉండగలను. ఇది ఫస్ట్. ఇది అహంకి ఇవ్వాల్సిన ఫీడింగ్, ఫుడ్ అనమాట. ఫుడ్ ఇది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను ఉండగలను. ఖచ్చితంగా అన్నిట్లో ఉంటానని ఏం లేదు, మనము ప్రయత్నం ద్వారానే అవుతుంది. మన మీద మనం ఎంత శ్రద్ధ పెడుతున్నామని. ఇప్పుడు నేను వెళ్ళాల్సిందే, బ్రష్ కి పేస్ట్ పెట్టాల్సిందే, నేనే శుభ్రం చేసుకోవాల్సిందే. దానంతట అది ఏమి అవ్వదు, ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. అట్లాగే ఆనందాన్ని నేనే అనుకొని సంకల్పించుకొని తెచ్చుకోవాల్సింది. కాకపోతే ఆనందానికి అడ్రస్ శక్తి. బాడీని, మైండ్ ని శక్తివంతంగా చేయడం. 2 వెపన్స్ ఉన్నాయి ఈ ఆహానికి, 2 వెపన్స్. ఏది? ఈ యొక్క బాడీ అండ్ మైండ్. అంటే ఒకటి చేతుల ద్వారా, ఒకటి మనసు, ఆలోచనల ద్వారా. సో కాబట్టి వీటిని శక్తివంతం చేయడం. అందుకే నిన్న ఒక 8 ఇచ్చాను కదా. 8 సిచ్యువేషనల్ ఫుడ్, నిద్ర, మాటను ఉపయోగించే విధానం, ఇవన్నీ నిన్న ఇచ్చాను. ఓకే, దాని ద్వారా మనం శక్తిని అందించాలి. వెంటనే సఫిషియంట్ శక్తి ఉన్నప్పుడు మీరు అన్ని అనుకూలంగా సాధించుకోగలుగుతారు. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఒకటి శక్తి అనేది తగ్గింది. అవతల వ్యక్తి మాట మనకు సరిగా వినపడట్లేదు. అంటే ఏంటి, మనం ఏం తెలుసుకుంటాం? నెట్ సరి అయినటువంటిది లేదు, అంతే. నెట్ కొంచెం పెంచుకుంటాం, అంతే. 2G ఉంటే 3G, 3G ఉంటే 4G, ఇది పెంచుకుంటాం. అట్లాగే మనం హ్యాపీగా లేము అని అంటే, మనకు ఏమైనా ఇబ్బందులు, అనారోగ్యం వచ్చినా, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎక్కడో శక్తి తగ్గింది. అడ్రస్ శక్తి. దేనిలో శక్తి దాగి ఉంది, ఎలా ఉంటే శక్తివంతము అనేదే ఈ అహం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఎలా ఆలోచించడంలో శక్తి దాగి ఉంది, ఏ పదార్థంలో పోషకాలు ఉన్నాయి, ఇది శక్తికి మనము రీసెర్చ్ చేయాలి. ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం. కృష్ణప్రియ, వెంకటలక్ష్మి గారు, మనం ఇంకా
మీకు ఆర్థిక కష్టాలు ఉన్నాయనుకోండి, మనం తెలుసుకోవాలి. దానికి అర్థం ఏంటంటే నేను చేయలేను కాదు, అవసరమైన మేర శక్తి నేను పొందాలి అనేదే. అంతేగాని ఇంకా నేను చేయలేనేమో, నాకు కుదరదేమో, ఇది కాదు అడ్రస్, అది కాదు, రాంగ్ అడ్రస్ అది. నేను శక్తివంతంగా తయారవ్వాలి అనేది అసలు అడ్రస్. ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా తినాలి, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మూడోది మనస వాచ కర్మలలో ఏ విధంగా మాట్లాడాలి. మళ్ళొకసారి మన శక్తిని తగ్గింది అని గుర్తించి ఏదైనా సరే ఇబ్బందులు, ఈరోజు ఏదో జరిగింది, నా వెంటనే హట్ అయిపోయింది మనసు, అంటే ఆలోచనలు హట్ అయిపోయింది. వెంటనే నేను ఏదైతే ఒక దిగులు ఉందో నాకు, అది ఎందుకు ఉంది అని అంటే శక్తి లోపం వల్ల ఉంది. హౌ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అనేది ఆలోచనల పరంగా, మాటల పరంగా, భోజనం పరంగా, రైట్. ఇది ఇది మనం చూసుకోవాలి. అప్పుడు మనం వెంటనే మ్యాచ్ చేయగలుగుతాం, శక్తిని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, వెంటనే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. ఈ అహంకు కొంచెం కొంచెం దీన్ని ప్రాక్టీస్ చేస్తూ 21 రోజుల్లో, 40 రోజుల్లో, సంవత్సరం ప్రాక్టీస్ చేసి చిత్తం అనే బాక్స్లో ఈ ఆటోమేటిక్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని పాజిటివ్ హ్యాబిట్స్ ని ఉంచుకోవాలి, హ్యాపీనెస్ ని క్రియేట్ చేసేటువంటి పాజిటివ్ హ్యాబిట్స్ ని. ఓకే, ఇది నేను అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ నాలెడ్జ్ మీకు బాగా, ఎటువంటి పరిస్థితులైనా సరే నేను ఆనందంగా ఉండాలి. జీరోనెస్ అంటే అదే, జీరోనెస్ అంటే అదే. జీరోనెస్ అంటే ఇంకోళ్ళ దగ్గర జీరోగా ఉండడం తర్వాత సంగతి. ముందు మన దగ్గర మనం జీరోగా ఉంటాం. మన దగ్గర మనం జీరోగా ఉంటాం అంటే ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా తీసుకోవాలి, హ్యాపీగా మార్చడానికి ట్రై చేయాలి, శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడాలి, అంతే. ఇది నచ్చని వ్యక్తుల దగ్గర తర్వాత సంగతి, ముందు నచ్చే వ్యక్తుల దగ్గర ఇది నేర్చుకోండి. నచ్చే వ్యక్తుల దగ్గర ముందు, నచ్చని వ్యక్తుల గురించి మనసుకు వెంటనే నచ్చని వ్యక్తులే గుర్తొస్తారు, మిగతా వాళ్ళ సంగతి తర్వాత. మనకు ఎవరెవరు నచ్చరో వాళ్ళు ముందు మన దగ్గర దీన్ని ఈ యొక్క నేను అనేది ముందు ఇది హ్యాపీగా ఉండలేకపోతుంది అనేది ఫస్ట్. ఏ ఫోన్ ఉన్నా ఓకే హ్యాపీ, ఏది జరిగినా హ్యాపీ. రెండవది జీరోనెస్ అంటే మీకు డెఫినేషన్ నేను చెప్పేశాను, మళ్ళీ ఆ తర్వాత మాత్రం ఇబ్బంది పడుతుంది. ఇంకోటి, మీరు ఇవ్వాల్సిన ఫీడింగ్ ఫుడ్ ఇస్తాం కదా, అది ఈగోకి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ నాకంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, నాకంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, నా శక్తి ఎంతో అంత జరుగుతుంది. ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై పవర్, ఇన్నర్ పవర్, అంతే. లేదు డాడీ నేను మంచిగా రాసిన, మేడమే వేయట్లేదంటే ఒకసారి వేయదు, 2 సార్లు, ప్రతిసారి నువ్వు చెక్ చేసుకోవాలమ్మా అని చెప్పి. అందుకని తన ఇంట్యూషన్ బాగుండాలి అని ఈ ఇంప్లిమెంటేషన్ కి ఇంట్యూషన్ కి మధ్యలో C3 పెట్టమని చెప్పారు. C3 ఐకి, ఈ ఇంట్యూషన్ కి ఇంప్లిమెంటేషన్ కి మధ్యలో C3 ఏంటంటే నువ్వు చెక్ చేసుకోవాలి. C1 అంటే చెకింగ్, C2 అంటే కంట్రోల్, చెక్ చేసి దేన్ని కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. అది భువన మాటల లేకపోతే ఆలోచనల అలవాట్ల, దేన్ని కంట్రోల్ చేసుకోవాలి. C ఫర్ క్లెన్జింగ్, కంట్రోల్ చేస్తేనే క్లియర్ చేయగలం. క్లెన్జింగ్ చేసుకుంటే అప్పుడు నీ ఇంట్యూషన్ బాగుంటుంది అండ్ ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. ఇది మీకు ఇంకా ఇంకా శక్తిని, ఆరా పవర్ను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, నాకంతా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, నా శక్తి ఎంతో అంతే రిజల్ట్ నేను తీసుకుంటున్నాను. నాకు 1000 మందికి చెప్పాలని ఉంది, 1000 మందికి చెప్పాలని ఉంది, ఎవరికి అర్థం కావట్లేదు, ఇట్లా ఇవన్నీ చెప్పుకోవద్దు. నీకు శక్తి లేదని చెప్పుకోవాలి. హరిప్రసాద్ మిర్రర్ ముందు కూర్చొని ఏమనుకోవాలంటే 1000 మందికి చెప్పేటువంటి శక్తి నీకు ఇంకా రాలేదు, ఆ నేచర్ నీకు ఇస్తున్న మెసేజ్ ఇది, నువ్వు ఆ శక్తిని ఇంప్రూవ్ చేసుకో. నీకు ఈ చిత్తంలో కావచ్చు, బుద్ధిలో కావచ్చు, మనసులో కావచ్చు, శరీరంలో కావచ్చు, ఎటువంటి ఆలోచన విధానం, ఎటువంటి అలవాట్లు ఉండాలో నువ్వు తెలుసుకో, అంతే.
అప్పుడు నేను నా ఈగోని, నా నేచర్ని అవుటర్ నేచర్కి మ్యాచ్ చేయగలుగుతాను. ఇది అర్థమైందా? అంతే. అంత పర్ఫెక్ట్ గానే జరుగుతుంది. నా శక్తి మేరకే, శక్తి స్థాయిల ప్రకారమే జరుగుతుంది. ఇది అసలు ఇది హరిప్రసాద్ ఈగో ఒప్పుకోవడానికి చాలా కష్టం కదా. ఉమ్. కానీ ఒప్పుకుంటది. అది ఎందుకంటే నా ఆనందం నాకు ముఖ్యం. నా ఆనందం చాలా ముఖ్యం. నేను 13 మందికి చెప్పుండొచ్చు, లేకపోతే 40 మందికి చెప్పుండొచ్చు, కానీ నలుగురే వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఏమనుకోవాలి? నా ఇగో నా శక్తి మేరకే పర్ఫెక్ట్ గా జరిగింది. అంతేగాని నేను చెబితే ఎవరు రావట్లేదు, నాకేం అవ్వట్లేదు, ఆ దేవుడు కరుణించట్లేదు, ఇంతే, నా బతికింతే, లేకపోతే నేనింతే, ఇక ఇది అస్సలకి. సో నీకు ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరం అని నేచరే వదిలేస్తుంది. నేనేమో నీకు అడ్రస్ శక్తి గురించి చెప్తున్నాను, నువ్వు అటుపోవట్లేదు అని అర్థం అవుతుంది. సో దేనికైనా పర్సనల్ గా డోంట్ టేక్ పర్సనల్. అదంతా మ్యాటర్ పవర్ కి సంబంధించి, ఇన్నర్ పవర్ కి సంబంధించింది. డోంట్ టేక్ పర్సనల్. ఈగో ఎప్పుడు కూడా పవర్ గురించి ఆలోచించాలి. నా సెల్ఫ్ దెబ్బతిన్నది, ఆత్మాభిమానం దెబ్బతిన్నది, ఇదంతా కాదు. ఒక హెచ్ఎం ఉండేవాడు. తను ఏంటంటే, నేను పొద్దున్నే క్లాసులు రౌండ్స్ వేస్తున్నాను అని నేనే అనుకున్నాను. అంటే పొద్దున్నే పిల్లలు సరిగ్గా క్లాసులు జరుగుతున్నా లేదు చూసుకుంటున్నాడేమో అనుకున్నాను. అలా కాదు, నేను వస్తుంటే నిలబడి కూడా నిలబడట్లేదు మీరు అన్నాడు. అంటే నిలబడతారా లేదా అని చెక్ చేయడానికి వస్తున్నాడు. అది చూడండి తన అహం ఏం వెతుకుతుందో. అది నేను వస్తుంటే నిలబడి కూడా నిలబడట్లేదు, నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. సో అది ఆయన శక్తి స్థాయిలో అలా ఉంది. వాళ్ళు నిలబడాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్నర్ పవర్. మీ ఆలోచించే విధానాన్ని బట్టి మీ అవతల నుంచి వస్తూ ఉంటుంది. అని అతనికి చెబితే అర్థమవుతుందా? అమ్మా చాలా కష్టం. ఇగో అట్లా వెనక్కి తిరిగి, అందుకని పెద్దవాళ్ళు ఇట్లా నువ్వు ఇంకో 1000 అన్నప్పుడు 3000 నీ కళ్ళు చూపిస్తే ఇట్లా ఉంటది కదా. అది సో అందుకనే మనకు చాలా మంది అర్థమవుతుంటారు. నాకు అతను అర్థమయ్యాడు, కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే ఉద్ధరించే బాధ్యత నాది కాదు, ఆయన ఉద్ధరించుకునే బాధ్యత ఆయనదే. నాది కాదు ఆ ఉద్ధరించుకునే బాధ్యత. ఒకవేళ నన్ను అడిగితే, ఎందుకు హరి సార్ అందరూ నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు అని అడిగితే అప్పుడు చెప్తాను. అడిగితే అమ్మైనా పెట్టదంట, అడిగితే ఎవరైనా చెప్తారు, అడగకపోతే చెప్పరు అసలుకి. సో మన గురించి మనకు ఇంపార్టెంట్ కాబట్టి, నాకు లీడర్స్ ఇంపార్టెంట్, తన్ని తను గైడ్ చేసుకునే వాళ్ళు ఇంపార్టెంట్, మంచి ఆంట్రప్రెన్యూర్స్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? సో మీరు హ్యాపీగా ఉంటే బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతారు, మీరు బెటర్గా చక్కగా సంపాదించుకోగలుగుతారు. సో ఫస్ట్ది నాకంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుంది, నా పవర్కి తగ్గట్టే జరుగుతుంది. ఇది రాసుకున్న వాళ్ళు ఒక్కసారి ఓపిక చేసుకొని కొంచెం ముందుకు వంగి తంబి పెట్టి నోట్ చేసుకున్నారా? థ్యాంక్ యూ. నెక్స్ట్ది, నేను నా స్కిల్ని నమ్ముకున్నాను. నేను నా స్కిల్ని నమ్ముకున్నాను. ఏది జరిగినా స్కిల్ పెంచుకోమని చెప్తుంది. నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, మైగ్రేన్ వచ్చింది, ఎందులోనూ నేను స్కిల్ఫుల్గా తయారవ్వాలి. చక్కటి పదార్థాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో, డైట్లో, దేంట్లోనూ నేను స్కిల్ఫుల్గా తయారు కావాలి. అంతే, ప్రతి ఒక్కటి. ఆ పిల్లలు నా మాట వినలేదు, అయితే ఇక వెంటనే ఈ వినలేదని ఈగో చెప్పినప్పుడు ఓకే నో వెంటనే నీ చిత్తం ఎవరో ఒకరు మనసు చెప్తూనే ఉంటుంది. వెంటనే ఆ ఈగో ఏమని కొంచెం కరిగి ఏమని ఆలోచించాలి అంటే, అయితే నేను స్కిల్ని పెంచుకోవాలి అని అనుకోవాలి. అంతే. ఈగో గుర్తుపట్టాలి ఈ మనసు నాకు ఏం చెప్తుంది అనేది. ఇందాక ఆ వీడియోలో అదే చెప్పింది. ఈ మనసు అప్పుడప్పుడు నిన్ను డైవర్ట్ చేస్తుంది. దాన్నే చిత్తభ్రమ, చిత్త భ్రాంతి అంటారు, జాగ్రత్త. అందులోనే ఉంచి నేను ఖచ్చితంగా మళ్ళీ ఆ సైతాన్ నిన్ను యథావిధి స్థితికి వచ్చి కూర్చోబెడుతుంది. అదే కష్టాల్లో వచ్చి కూర్చోబెడుతుంది. ఆ నిర్ణయమే రైట్ అనిపిస్తుంది. చూస్తే నిర్ణయం, కొన్ని కొన్ని నిర్ణయాలు అయితే 2-3 సంవత్సరాల దాకా తెలియదు రాంగ్ నిర్ణయం అని. తెలియదు అస్సలకి, రాంగ్ నిర్ణయం అనే తెలియదు. ఆ తర్వాత ఆ భ్రమ పోతుంది.
కొంతమందికి కొన్ని కొన్ని ఏమో కొన్ని విషయాల్లో ఒక రోజులో పోతుంది, ఒకటైతే ఒక సంవత్సరం వరకు పోతుంది. అదే అలవాట్లో ఉంటాడు, అదే అలవాట్లో. ఏదో ఒక కిడ్నీ బాధనో కాలేయం బాధనో వచ్చినప్పుడు తెలుస్తుంది, అరే నేను ఇప్పటిదాకా ఇదే చక్కటి ఆనందం అని అనుకున్నాను, బట్ ఇది పర్మనెంట్ ఆనందం కాదు, ప్రజెంట్ ఆనందమే అని అర్థమవుతుంది. అప్పుడు ఆ ఈగోకు ఒక అనుభవం వస్తుంది. అలా కాకుండా అందుకనే గైడ్ కోచ్ ఎందుకు అవసరం అంటే అందుకే అవసరం. అర్థమైందా? ఇది సో ఒక గైడ్గా ఇవి చెప్తున్నాను. ఇక తర్వాతది నేను నా స్కిల్ని నమ్ముకున్నాను అన్న దాని తర్వాత నా సిచ్యువేషన్స్ అన్నీ నా స్కిల్ని డెవలప్ చేస్తున్నాయి. నా కష్టాలన్నీ ఏదైనా కావచ్చు. చిన్నప్పటి నుంచి చదువుకోలేదు సార్, అది ఒక కష్టంగా ఇప్పుడు మారిందంటే ఓకే, ఇప్పుడు అది మీ స్కిల్ని డెవలప్ చేస్తుంది. నేను దూరంగా ఉన్నాను, ఎక్కడో ఉన్నాను, లేకపోతే నేను చాలా ఆరోగ్యం బాగాలేదు, అయితే అది మీ మీ లోపల ఆలోచించే విధానాన్ని డెవలప్ చేస్తుంది అది. తర్వాతది నేను శక్తివంతుణ్ణి, నాకు శక్తిని ఎలా పెంచుకోవాలో తెలుసు, దాని మీద తెలుసుకుంటాను. తెలుసు లేకపోతే తెలుసుకుంటాను. నేను చాలా శక్తివంతుణ్ణి. ప్రస్తుతాన్ని మాత్రం చూసి ఊహించుకోకండి. ప్రస్తుతం మీరు ఏ పనిలోనైనా ఉండొచ్చు కాక, నేను ఎక్కడనో ఒక గ్రామంలో చిన్న టీచర్గా పనిచేస్తూ ఉండొచ్చు కాక, చెట్టు కింద కూర్చొని అలాగా ఆలోచిస్తూ కనిపించని భవిష్యత్తు గురించి బెంగపెడుతూ ఉండొచ్చు కాక. కానీ ఆ హరిప్రసాద్ నమ్మాలి, నేను చాలా శక్తివంతుణ్ణి, నా ఫ్యూచర్ని నేను క్రియేట్ చేసుకోగలను, అట్రాక్ట్ చేసుకోగలను. ఇది చాలా ముఖ్యము. అది మీరు డ్రీమ్ హౌస్ కావచ్చు, మీకు అనుకునే కార్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, మీ పిల్లల గురించి కావచ్చు, ఏదైనా సరే యు కెన్ అది తెలుసుకోవాలి. రెండవది, నా ప్రస్తుత స్థితికి నేనే కారణం. వాళ్ళు సెల్యూట్ కొట్టినా కొట్టకపోయినా, నాతోని వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారన్నా, ఏదైనా కానీ నేనే, అంతే. ఇంకా అప్పుడు మాత్రమే ఇగో కరగడం స్టార్ట్ అవుతుంది, లేకపోతే దానికి ఆన్సర్స్ అస్సలు దొరకవు. ఇది సత్యం, ఇక అంతే, తప్పదు. మన కోసం మనం లేదు. ఒకటి అయితే గుర్తు, మనసులో మనుషుల్ని మోయరాదు, అది పెద్ద అనారోగ్యము. మనసులో మనుషుల్ని మోయరాదు, అది రాగమైన ద్వేషమైన జాగ్రత్త, అంతే. నా స్థితికి నేనే కారణం. ఇంకోటి, అహం అంటే నేనే మూలమైన ఆలోచన. అహం అంటే నేను అనే మూలమైన ఆలోచన, నేనే. అహం అంటే అర్థమే నేను. అహం బ్రహ్మాస్మి అనే పదం విన్నారా మీరు ఎప్పుడైనా? అహం బ్రహ్మాస్మి అనే పదం, ఆనందో బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే పదాలు కూడా వినాలి దాంతోపాటు. అంటే బ్రహ్మం అంటే మళ్ళీ డెఫినేషన్ ఇచ్చారు. హ్యాపీనెస్సే బ్రహ్మము, ప్రజ్ఞానం విజ్ఞానమే బ్రహ్మము. ప్రజ్ఞానం అంటే ప్రాక్టికల్గా మనం పొందే జ్ఞానం అనే అర్థం. అదే బ్రహ్మము, అదే నేను, అహం బ్రహ్మాస్మి. ఇది తెలుసుకోవాలి. ఇది కనుక మీకు అర్థమవుతే అప్పుడు మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది, మన ఆరోగ్యం మన చేతుల్లోకి వస్తుంది. లేకపోతే ఎక్కడో ఉంది, ఎవరో రాస్తున్నారు, నేను గడుపుతున్నాను అన్నట్టు ఉంటుంది. మంచి సహాయం చేసే వాళ్ళని మీరే అట్రాక్ట్ చేస్తారు, మీరే ఇంకొకరికి సాయం చేయడాన్ని మీరే అట్రాక్ట్ చేస్తారు. ఓకే, మీకు మీ దగ్గర ఏ ఏ కొరత ఉందో అది తీర్చడానికి నేచర్ అన్ని సమకూరుస్తుంది. మీ దగ్గర ఏ ఏ కొరత ఉందో అదంతా, అది ఏదైనా కావచ్చు, ఏ స్కిల్ అయినా కావచ్చు, మీకు మాత్రం సెట్ చేసి పెడుతుంది నేచర్. ఇది మీకు నమ్మాలి, ఇది అంతే. దైవం ఇగో అంటే ఇంకా దైవాన్ని నమ్మితే ఇది నమ్మినట్టే. ఓకే, నేనే మూలమైన ఆలోచన. అహం అంటే నేను అనే బ్రాకెట్లో ఇది మీకు చెప్పడానికి రాసుకున్నాను. సో నెక్స్ట్, నేను ఆనందంగా ఉండి తీరాలి, ఇది నాకు ఆప్షన్ కాదు, అవసరం. ఆప్షన్ కాదు, అవసరం, అంతే. ఎందుకంటే క్షణ క్షణం మీరు అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు మీ ఆరా పవర్ తోటి. నాకు ఎంత బలీయంగా ఇంట్యూషన్ వస్తే నేను ఇది మీకు ఖచ్చితంగా ఇది ఈరోజు చెప్పాలని నిర్ణయించు.
ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేచి ఇదంతా రాశానంటే ఎంత బలమైన ఇంట్యూషన్ అయి ఉంటుంది అది. అర్థమైందా? ఇది మీకు ఎప్పటికైనా ఉపయోగపడితే ఆ నోట్స్ అట్లా దాచిపెట్టుకోరు. ఇది లేకపోతే ఎన్నో బుక్స్ చదివినా కానీ ఆ సారం అనేది రాదు. సో నేను ఆనందంగా ఉండి తీరాల్సిందే. ఇది నాకు, అది నా కుటుంబం కోసమా, నా సమాజం కోసమా, ఇంకే ఎంత మీ యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఆప్షన్, నో ఆప్షన్, ఇంకా అవసరం. డోంట్ స్కిప్ చేయడానికే లేదు అక్కడ. నేను ఉండి తీరాల్సిందే. దానికోసం శక్తిని ఎట్లా, హౌ టు ఇంప్రూవ్ అనేది. సో తర్వాత నో కంపల్సరీ, ఓన్లీ కంపల్సరీ, నో ఆప్షన్. ఇక దీంట్లో కొంచెము రిలాక్స్ ఇది వినండి. ఇది మొత్తం ఇతను చెప్పేదంతా చిత్తం గురించి అన్నమాట. ఆ చిత్తమే అసలైన ఆర్డిఎక్స్. అదే మొత్తం. ఎవరు తయారు చేసుకున్నారు ఆ చిత్తాన్ని, సబ్ కాన్షియస్ అంటే? కాన్షియస్లీ ఇదే తయారు చేసుకుంది, అహమే, తెలియక. ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మార్చుకోవాలి. ఒత్తిడికి గురైపోతూ ఉంటాం. ఈ జీవితం ఇంతే అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ ఇంతే కాదు, మనం కావాలి అనుకుంటే జీవితం మొత్తాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనకి బ్రెయిన్ చెప్పే అబద్ధాలు ఏమిటి, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Hi, my name is Dr. Raj Dandekar. I graduated from IIT Madras with a BTech and I completed వర్స్ట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ మన బ్రెయిన్ మనకి ఎలాంటి అబద్ధం చెప్తుందంటే, ఒక సమస్యని, దానికి ఉన్న ఆపదని ఇంకా ఎక్కువగా ఊహించి ఇంకా భయంకరమైనదేదో జరుగుతుంది అని మనకు చెప్తుంది. అంటే ఒక రకంగా ఏదో దారుణం జరిగిపోతుందని మనమే చెప్పుకుంటాం. లైఫ్లో ఒకసారి ఏదో జరుగుద్ది, కానీ మన బ్రెయిన్ మనతో మాత్రం ఆ జ్ఞాపకాన్ని అలాగే దాచిపెట్టి ఉంచుతుంది. ఇంక ఎప్పుడైనా అలాంటి ఒక సిమ్టమ్ చిన్నది కనపడినా మళ్ళీ అదే రిపీట్ అవుతుందని మనకి చెప్తుంది. దీనివల్ల మనం ఏం చేయాలన్నా చేయలేం. ఇది మనం బయట కూడా చూస్తూనే ఉంటాం. కొంతమంది ఏదో ఒక కల వచ్చిందని, దాన్నే నిజమని నమ్మి అలాగే జరుగుద్దని ఆ రోజు ఎంత పని ఉన్నా కూడా చేయకుండా కూర్చుంటారు. కొంతమంది మనుషులు ఎవరితో అయినా మోసపోయినప్పుడు ఇంకా ప్రతి మనిషి అలాగే చేస్తాడు అనే ఆలోచనతో భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ తప్పేం లేదు. మన బ్రెయిన్కి మనం ఏం చెప్తే అది వింటుంది, దాన్నే నిజం అనుకుంటుంది. అందుకే మీ బ్రెయిన్కి ఇలాంటప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఈ ఆలోచనని ఎదుర్కోవాలంటే ముందు మీ పాత గాయాల్ని, మీకు జరిగిన నెగిటివ్ విషయాల్ని వదలడం నేర్చుకోవాలి. మీరేం చేసినా వాటిని మార్చలేరు, అది జరిగింది అంతే. అక్కడ నేర్చుకున్న విషయాల్ని మీ ఎదుగుదలకు ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. ఈ ఆలోచన ఎప్పుడూ మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంచుకోండి. అప్పుడు ఈ ఆటో నెగిటివ్ థాట్ని మీరు ఈజీగా ఎదుర్కోవచ్చు. నెక్స్ట్, ఐదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్. మన బ్రెయిన్ ప్రతి విషయాన్ని అయితే గొప్పది, లేకపోతే ఏదో చెత్త విషయం అన్నట్టు తేల్చి పాడేస్తుంది. అయితే బ్లాక్, లేకపోతే వైట్, మధ్యలో ఏమీ లేదు అని మనకు ఒక ఆటో నెగిటివ్ థాట్ని ఇస్తుంది. ఈ ఆటో నెగిటివ్ థాట్ చాలామంది బంధాలని ఇబ్బంది పెడుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే, కొంచెం నచ్చకపోయినా ఇక మొత్తం నచ్చనట్టే. కొంచెం నచ్చకపోయినా మొత్తం నచ్చినట్టే. 10 మంచి జరిగినా 11ది సరిగా లేకపోతే ఇంకా ఆ వ్యక్తి శత్రువే, బ్యాడే. ఉంటే ఇటైనా ఉండు, ఇంటే ఉండు. కానీ మిడిల్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పటిదాకా మన కోసం ప్రయత్నించి, మన కోసం చేసిన ఒక్క విషయంలో నచ్చకపోతే ఇంక అంతే, ఇంకా తల నరికేయడమే. బ్లాక్ లిస్టే ఇంకా అంతే. అలా కాదు, నువ్వు ఫస్ట్ కొన్ని ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి, ఆ చాయిసెస్ అని ఉండాలి, ఆ స్వేచ్ఛ అనేది ఇవ్వాలి, తను మారడానికి కూడా ఇవ్వాలి. ఓకే, కాబట్టి ఉంటేనేమో ఇటే, లేకపోతే ఇటే అనేది అస్సలు నాకు సరైనది అనుకూలంగా జరిగితే ఓకే, లేకపోతే ఇంకా నాట్ ఓకే కాదు. ఇది ఇంకొంచెం దాన్ని కంటిన్యూ చేస్తాడు, వినండి. ఇవన్నీ మన ఇగో చాలా జీరోనెస్ అంటే అదే. ఇప్పుడు జీరోనెస్ డెఫినేషనే అది.
ఈరోజు మన పార్ట్నర్ని మంచోడు లేకపోతే మంచిది అని అనుకుంటాం, నెక్స్ట్ డే విలన్లా చూస్తాం. ఐ లవ్ యూ అని అనడం నుంచి వెంటనే వాళ్ళతో పెద్ద గొడవ పడేలా ఈ ఏఎన్టీ పనిచేస్తుంది. మరి ఈ థాట్ని, ఈ ఆటో నెగిటివ్ థాట్ని ఎదుర్కోవాలంటే మనం ఒక బ్యాలెన్స్ని వెతుక్కోవాలి. ఈ ప్రపంచం అంతా బ్లాక్ అండ్ వైట్ కాదు, మధ్యలో గ్రే ఏరియా చాలా ఉంది. మీ పార్ట్నర్ అయితే హీరో లేకపోతే విలన్ కాదు, మధ్యలో తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తప్పు ఒప్పులు రెండూ ఉన్నాయి, మంచి చెడు అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అందులో వీళ్ళు ఉన్నారు తప్ప మీరు అనుకున్నట్టు అయితే అతను హీరో లేకపోతే విలన్ కాదు. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. మా నాన్నకి ఫ్రీడమ్ ఉంటుంది. వెంటనే అనుకూలంగా ఒకటి చేయకపోతే ఇంకా విలనే అని అనుకోకూడదు. ఎన్నో హీరోలాగా మనకు చేసిన ఎన్నో ఉంటాయి, ఏదో ఒక్క విషయంలోనే కాదు. కాబట్టి ఈ ఫ్రీడమ్ని చాలా అవసరం. ఈ ఈగోకి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం, ఈ ఐకి నేనుకి. అప్పుడే ఇంట్యూషన్ ది బెస్ట్ ఉంటుంది. ఇక ఇంట్యూషన్ బాగుంది అని అంటే ఇంప్లిమెంటేషన్ సూపర్. ఇంక అంతే. అందరు ఇంప్లిమెంటేషన్ దగ్గర ఉంటారు కాదు, ఇంట్యూషన్ దగ్గర ఉండాలి. ఇంట్యూషన్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇగోకున్న ఇన్ఫర్మేషన్, ఐకున్న ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఇప్పుడు చూడండి, మన శత్రువుకి మనం ఇచ్చేటువంటి మెసేజ్ మనం శక్తివంతంగా అవడం. శత్రువులు అనే వాళ్ళు ఏమి ఉండరు, ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. కానీ మన గ్రోత్ను కోరుకోకుండా ఒక నెగిటివ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు అనుకుందాం ఎవరైనా. వాళ్ళకి ఒకటే ఒక మెసేజ్ ఏంటంటే మనం శక్తివంతంగా తయారు. ఆ శక్తికి అడ్రస్ మనం తెలుసుకోవాలి. అది అసలైనటువంటి మెసేజ్ మనం ఇచ్చేటువంటి, అది ధనం పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ ఏదైనా కానీ ఇది మనం ఇచ్చేటువంటి మెసేజ్. ఓకే, శక్తియే అహము, శక్తియే ఆనందము, ఆ ఆనందమే అహము, అదే బ్రహ్మము, అదే బ్రహ్మాస్మి. ఇది ఈ 4 స్టెప్పులు మనం వేసుకొని ఉంచుకోవాలి. ఆనందంగా ఉంటే అహం కరెక్ట్ లో ఉన్నట్టు, లేకపోతే ఎక్కడో శక్తి డౌన్ అయింది అన్నట్టు. శక్తి డౌన్ అయితే దానికి ఆనందానికి సంబంధించినటువంటి ఏదో జరగట్లేదు, అది జరగట్లేదు అని అంటే శక్తి సరిగా లేదు. అంతేగాని నాకు ఇంతే జరుగుతుంది, ఇంకా నా జీవితం అంతా ఇట్లా ఉంటుందేమో అని ఫిక్స్ అయిపోవద్దు. మనకి ఏదైనా అనారోగ్యం కానీ కష్టాలు కానీ వస్తున్నాయంటే శక్తి డిఫిషియన్సీ. ఆత్మవిశ్వాసమే ఆనందం, ఆత్మవిశ్వాసమే ఆనందం. అంటే మన మీద మనకు ఉండేటువంటి గట్టి, నా స్కిల్ ఉంది, నాకు ఖచ్చితంగా నేను సాధించగలుగుతాను, మార్చుకోగలుగుతాను, నేర్చుకోగలుగుతాను, ఫ్లెక్సిబుల్గా ఉండగలుగుతాను. ఇది ఏది జరిగినా సరే నా శక్తి మేరకే జరుగుతుంది. ఓకే, ఆ క్లారిటీ ఉండాలి. ఉత్సాహమే ఆనందం, ఉత్సాహమే ఆనందం. ఉత్సాహంగా ఉండడానికి ట్రై చేయాలి, వెంటనే ఆత్మవిశ్వాసంతో ఉండడానికి ట్రై చేయాలి. ఆనందానికి అంటే శక్తికి అడ్రస్, ఆనందానికి అడ్రస్ అంటే శక్తికి అడ్రస్. ధైర్యంగా ఉండడమే ఆనందం, ధైర్యంగా ఉండడమే ఆనందం. శక్తి ధైర్యం, అంతే. దైవంపై నాకున్న విశ్వాసమే నా ఆనందము. ఆనందానికి అడ్రస్ లేని ఇది మనసు పరంగా నేను చెప్పే అడ్రస్. శక్తికి మనసు పరంగా అంటే ఆలోచనల పరంగా. శరీరం పరంగా ఒక 3 చెప్తాను. శరీరం పరంగా నేనైనా ఇవి ప్రాక్టీస్ చేస్తేనే నేను ఉండగలుగుతాను, లేకపోతే చెప్తే ఉండను. ప్రాక్టీస్ చేస్తే ఉంటాను. ప్రతిరోజు చేయాల్సిందే, ప్రతి క్షణం చేయాల్సిందే. మనసు ఉన్నంత కాలం చేయాల్సిందే, అది ఆలోచిస్తున్నంత కాలం, సక్సెస్ని కోరుకున్నంత కాలం. దైవంపై నాకున్న విశ్వాసమే ఆనందం. ఆనందంతో ఉంటేనే అహం పర్ఫెక్ట్గా ఉండగలుగుతుంది. ఇంట్యూషన్ బాగుంటుంది, ఇంట్యూషన్ బాగుంటుంది. లేకపోతే డెసిషన్స్ రాంగ్ అయిపోతాయి. ఇంప్లిమెంటేషన్ ఇంకా డెసిషన్ బట్టే ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి నిర్ణయం సరిగా తీసుకోలేదు. ఇక తర్వాత మాత్రం అది మనం అందులో నుంచి ఒక రోజులో బయటపడతామో, ఒక వారంలో బయటపడతామో, ఒక సంవత్సరం పడుతుందో తెలియదు, అంతే. ఇంకా ఆ తర్వాత ఎరుకలోకి వస్తాం.
అమ్మా నేను తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదని. అది. అదెప్పుడు ఆ షార్ట్ టెంపర్‌గా ఉండకుండా, ఆ షార్ట్ టెంపర్‌ని మనము సబ్‌కాన్షియస్‌లోంచి క్లియర్ చేసుకుంటేనే అది బెటర్. హ్మ్. సో, నేను ఆనందంగా ఉండి తీరాలి. నేను శక్తివంతంగా ఉండి తీరాలి. ఇది అంతకుముందు రాసుకోకపోతే రాసుకోండి. తీరాల్సిందే. నో ఆప్షన్ అనేది ఇందాక చెప్పాను. ఆనందమే ఆరా పవర్. ఆరా పవర్ ఆల్వేస్ అయస్కాంతం నుంచి వైబ్రేషన్స్ వచ్చినట్టు మన నుంచి ఆల్వేస్ మన ఆరా పవర్ వైబ్రేషన్స్‌ని రిలీజ్ చేస్తూనే ఉంటది. అట్రాక్ట్ చేస్తూనే ఉంటది. మనం రెస్ట్ తీసుకుంటున్నా అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఏం చేసినా అట్రాక్ట్ చేస్తూనే ఉంటది. సో, ఆ తర్వాత ఆనందమే ఆరా పవర్. అహం నిత్యం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అహం నిత్యం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దాని పని అట్రాక్ట్ చేయడమే. హ్మ్. సో, మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను. ఆరా పవర్ అంటే ఆలోచించే విధానం. అహం ఆలోచించే విధానం. ఇది ఆరా పవర్. మన చుట్టూ ఉండేటువంటి ఒక రక్షణ వలయం అది. అనారోగ్యాన్ని కూడా అంత ఈజీగా రానీయదు అది బలంగా ఉంటే. ఈ 2 మాటలు రాసుకోండి. దేనికి భయపడను, నేను భద్రతలోనే ఉన్నాను. మీరు ఊహించినంత నెగెటివ్ ఏం జరగదు జీవితంలో. కాపోతే మనసుకి ఆ తర్వాత గోడ అవతల ఏముందో తెలీదు గాబట్టి చాలా భయపడుతూ ఉంటది. హ్మ్. నెగెటివ్‌ని ఇంకా పాజిటివ్‌ని అసలు ఊహించలేదది. అంత ఉండదు. అనుభవంతోటి ఉంటేనే ఊహించగలుగుతది. సో, నేను భయపడను. నేను చాలా భద్రతలోనే ఉన్నాను. నా నేచరు లేకపోతే నా దైవం, ఇష్టదైవం నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. నా గురించి నేను ఆలోచించకపోయినా నా ఇష్టదైవం ఆలోచిస్తుంది. హ్మ్. ఓకే. సో, నేను దేనికి భయపడను. భద్రతలోనే ఉన్నాను. నేను దేనికి బాధపడను. నేను కోల్పోయేదేమీ లేదు. నేను దేనికి బాధపడను. నేనిక్కడ కోల్పోయేదేమీ లేదు. అంతా పరమాత్మ పర్మిషన్ తోటే జరుగుతుంది. రేపు ఈ సబ్‌కాన్షియస్ గురించి, ఇప్పుడు అహం గురించి మనం తెలుసుకున్నాం. దాని పైపొర సబ్‌కాన్షియస్ గురించి ఆహ్, దాని గురించి మనం తెలుసుకుందాం రేపు. ఓకే. ఈ 4 రోజులు ఇంపార్టెంట్ మీకు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ నేను మీకు నెక్స్ట్ ఇయర్‌లో కలుస్తాను. మనం రూట్ క్యాంప్‌లో కలుస్తాము. ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అద్భుతంగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. ఇది నా నా స్వర్గం. నా ప్రపంచం. నా జీవితం వేరే, నా ప్రపంచం వేరే. నా జీవితంలో నేనొక్కడినే ఉంటాను. నా ప్రపంచంలో చాలా మందుంటారు. నా ఆనందం నా ప్రపంచం నుంచే వస్తుంది. మరి ఆ ప్రపంచంలో నేను ఆనందాన్ని క్రియేట్ చేయాలంటే నా జీవితం నాకు ముఖ్యం. నా జీవన విధానం ముఖ్యం. లైఫ్ స్టైల్. నా ఆలోచించే విధానం ముఖ్యం. నా జీవితం బావుండాలి. అప్పుడు నా ప్రపంచాన్ని నేను బాగా క్రియేట్ చేసుకోగలుగుతాను. ఓకే. సో, ఇది. నా ప్రపంచాన్ని నేను సక్సెస్ జేయించాలంటే, నా పర్సనల్ జీవితంలో నా ఇగో బావుండాలి. మంచి ఇన్ఫర్మేషన్‌తో ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేపోతే ఇంట్యూషన్ బాగోదు. ఇంట్యూషన్ బాలేకపోతే ఇంగంతే. అన్నీ చక దెబ్బతింటూనే ఉంటాయి ఇంకా. సో, అంతా ఇక్కడనే మూల కేంద్రం అని తెలిసినప్పుడు అసలకి మనకు మించిన ఆస్తిపరుడు, చక్రవర్తి ఎవరు ఉండరు. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. సో, ఈ అహం గురించి రేపు చిత్తము, తర్వాత బుద్ధి నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటి బుద్ధి. ఇందాక ఇయన్నీ నేను ఆలోచనల పరంగా ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలో నేనిప్పుడు చెప్పాను గదా! ఫిజికల్‌గా ఏది ఈ యొక్క శరీరం పరంగా ఇంకో 3 ఇది ఆహ్, ఒక బాక్స్‌లా కొట్టి దాంట్లో ఎఫ్, ఎఫ్‌సిఎం అట్లా పెట్టుకోండి. హ్మ్. ఎఫ్ఎంసీజీ అని పెట్టుకోండి బాగా అర్థమవుతుంది. ఎఫ్ఎంసీజీ అని కదా! ఎఫ్ అంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్. ఇది సూపర్‌గా మీకు గుర్తుంటుంది. ఎఫ్ఎంసీజీ అంటే
ఫాస్ట్ మూవ్మెంట్ ఏంటిది అది? ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. కన్జ్యూమర్ గూడ్స్, అది అవును, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. దీన్ని ఎఫ్ఎంసీజీని అంటే పేస్ట్లు, సరుకులు, సబ్బులు ఇవి కదా ఫాస్ట్ గా మూవ్ అయ్యాయి. అందరూ అవి ఉంటే బాగుంటది అనుకుంటారు. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్లు అయితే బాగా అమ్మొచ్చు కదా మనం ఈజీగా, అందరూ ఏదో ఒకటి కొంటారంటారు. కానీ దాని మీద వచ్చే ₹2 కోసం 200 మందిని కలవాలి. 5,000 కావాలంటే ఎక్కడో. మన వాల్యూ, మన ప్రజెంటేషన్ వాల్యూని పెంచుతుంది మన ప్రోడక్ట్. అది చూసుకోవాలి, అలాంటి వాల్యూబుల్ తీసుకోవాలి. బంగారం వజ్రం లాంటిది ఆహారంలో ఏంటి అని అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్. అది వజ్రం లాంటిది. ఈ యొక్క ఎలక్ట్రానిక్ రంగంలో ఐఫోన్ లాంటిది అది, మొబైల్ రంగంలో. ఫుడ్లో అనమాట, ఫుడ్లో ఇది. సరేనా? ఎఫ్ అంటే ఫుడ్, ఈ ఎం ఫర్ మౌన. మౌన అది మాట్లాడేది కావచ్చు, మనసులో మౌనం కావచ్చు. లోపల సౌండ్ ఉంటే ఎంత బయట మాట్లాడుకున్నా సైలెన్స్ ఉన్నా లాభం ఉంటుంది. లోపల అలజడి ఎక్కువగా ఉండదు. మౌన ఇది చాలా అరపవర్ని పెంచేది. ఈ 4 నేను చెప్పేది. శక్తి అడ్రస్ కి మీకు వెంటనే శక్తి ఇంప్రూవ్మెంట్. ఎఫ్ ఫర్ ఫాస్టింగ్, ఎం ఫర్ మౌన, అది బహిర్మౌనం, అంతర్మౌనం అంటాం దాన్ని. లోపల ఏదేదో ఆలోచనలు తిరుగుతా ఉంటాయి. వాటిని మనం ఓన్లీ 2 ఆ యొక్క దైవం మీద లేకపోతే ధనం మీద, ఈ 2 ఇంకా కాన్సెప్ట్. మనీ క్రియేషన్ మీద ఉండాలి, అట్లా ఉంచుకోవాలి. అంతర్మౌనం, బహిర్మౌనం అనేది వెంటనే సైలెన్స్ లోకి వెళ్ళాలి. తర్వాత సి ఫర్ కౌంటింగ్. సింపుల్, ఏం లేదు. ప్రతి ఒక్కరి బ్రీతింగ్ ఒక వేగం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటే అన్ని వేగాలు ఉంటాయి. చెప్పే వ్యక్తిది ఒక వేగం ఉంటుంది, వినే వ్యక్తి ఒక వేగం ఉంటుంది, నిన్న డైట్ని బట్టి వేగం ఉంటుంది, నిన్న ఎవరైనా ఫాస్టింగ్ చేస్తే ఒక వేగం ఉంటుంది, ఓవర్ నైట్ ఈటింగ్ వల్ల ఒక వేగం ఉంటుంది బ్రీతింగ్కి, ఎవరికైనా టెన్షన్ ఆందోళన ఉంటే ఒక వేగం ఉంటుంది, ఇప్పుడే పడుకొని లేస్తే ఒక వేగం ఉంటుంది. అట్లా చాలా లోపల ఆరోగ్యాన్ని బట్టి ఆ వేగం ఉంటుంది. ఆ బ్రెత్ వేగానికి మ్యాచ్ అయ్యేటట్లుగా కౌంటింగ్ చేయాలి, నెంబరింగ్ చేయాలి. సింపుల్. అది 20నా 40నా. ఒకప్పుడు నేను 100 కౌంటింగ్ చేసాను. నాకు దాని గురించి దాని వాల్యూ తెలియనప్పుడు 100 కౌంటింగ్ చేసుకున్నాను. అసెండింగ్ అండ్ డిసెండింగ్. మైండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుందని ఒక పేపర్లో ఎప్పుడో 25 వయసులో నేను చదివినది. సో కౌంటింగ్, FMC, G ఫర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్స్ నోట్లోనే ఉండాలి ఎప్పుడు. కొంతమంది ఎట్లా ఉండకూడదో చెప్తారు, కొంతమంది ఎట్లా ఉండాలో చెప్తారు. ఇద్దరికి థ్యాంక్స్లే. గ్రాటిట్యూడ్. ఇప్పుడు మనసు శక్తి ఎట్లా పెరుగుతుందో చూడండి. అది. సో మనకు మనమే అడ్రస్, ఇంకా ఎవరు లేదు. మనకు మనమే ఏది జరిగినా కూడా సరే, నా పవర్ తగ్గింది, ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవాలి అంతే. ఎవరి మీద ఆధారపడేది లేదు. కావాల్సినవి మనమే అట్రాక్ట్ చేస్తాం, క్రియేట్ చేసుకుంటాం. సరేనా? మరి ఇప్పుడు ఆ కౌంటింగ్ అనేది, కౌంటింగ్ చేసేటప్పుడు ఇన్నర్ మౌన అనేది వచ్చేస్తుంది, అవుటర్ మౌన అనేది వచ్చేస్తుంది. ఈ గ్రాటిట్యూడ్ అండ్ ఫాస్టింగ్ అనేది కూడా కొంచెం చూసుకోవాలి ఇప్పుడు. రైట్, ఇది నాకు ఎందుకు ఖచ్చితంగా ఇది ఇప్పుడు, అందుకే వాయిస్ మెసేజ్ పెట్టి మరీ చెప్పాను. ఎందుకులే, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్తాము అని కూడా వస్తుంది. బుద్ధి అట్లా అనిపిస్తుంది, మనసు అట్లా ఆలోచిస్తుంది. కానీ వెంటనే ఇంట్యూషన్ ఏం చెప్పిందంటే, యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, నీ ప్రమోషన్ నీది, నువ్వు అది మర్చిపోవద్దని చెప్తుంది ఇంట్యూషన్. అందుకని నేను ఒక బిజినెస్ మ్యాన్గా నేను చేయాల్సిన నా సెషన్ని నేను ప్రమోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పాల్సింది, నా బాధ్యత నాది. అందుకని నా మనసు ఎందుకు వాళ్ళకి తెలీదా అని అంటది, కానీ లేదు, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్గా ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించాలి అని ఇంట్యూషన్. ద బెస్ట్ ఇంట్యూషన్ అది. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మనం జస్ట్ బ్రెత్ వర్క్ చేద్దాం, చక్కటి సంగీతాన్ని ఎంజాయ్ చేస్తాం. నిన్న ఆరపూర్లో ఒక మేడం గారు చాలా చక్కగా చెప్పారు.
హ్మ్. దాన్ని మరి చూసారా లేదా? పట్టించుకున్నారా లేదా? మీరు వాట్సాప్‌లో ద్వారా గూడా ఇదొక ట్రైనింగ్ అనుకుంటే మాత్రం చేస్తారు. లేదు సార్ ఎక్కడో లింక్ ఒకటి చూసుంటాడు. దాన్ని తీసి ఇందులో కొట్టేసాడు. అట్లా లైట్‌గా తీసుకుంటే ఫస్ట్ సౌండ్ వచ్చేటట్టు అటు ఇటు చేసుకుంటాం. తర్వాత నో సౌండ్. ప్రేమా ఆహం ప్రేమా ఆహం ప్రేమా ఒక పావుగంట దాన్ని కొట్టేయాలి. కొంచెం పట్టించుకోండి. ప్రేమా ఒక ట్రైనింగ్ ఆహం ట్రైన్ అప్ అవుతుందని నాకు ప్రేమా అహం ప్రేమా అహం ప్రేమా అహం ప్రేమా
వచ్చే భయాల్ని, నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటాం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో, నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే
చిన్న ప్రయత్నం మన కోసం మనం చేయాలి. సో, ఆ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్‌గా మౌన అనేది జరిగిపోతుంది. సరేనా? ఎం ఫర్ మ్యూజిక్ ఉంటే మౌనం ఉన్నట్టే. దాని మీదే ఉంటుంది ఫోకస్. సో, డోంట్ మిస్ రూట్ క్యాంప్. రూట్ క్యాంప్‌ని మిస్ అవ్వకండి. ఓకే. ఈరోజు 10:00కి మనకి ఉన్నది. సార్ వాళ్ళు మాట్లాడతారు. 10:00 ఆల్ ది బెస్ట్. మళ్ళీ రేపు చిత్తము అండ్ బుద్ధి గురించి, ఆ తర్వాత వారము శరీరము అండ్ మనసు.